బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది తెలంగాణ జనసమితి. ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించారు. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ జనసమితి ఇప్పటికే కాంగ్రెస్ కు మద్దతు తెలపడంతో పాటు ప్రచారం సైతం నిర్వహిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజా సంఘాలను ఐక్యం చేస్తూ ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ గెలుపు, జనసమితి బలోపేతం కోసం క్రియాశీలకంగా పనిచేసేందుకు ఇన్ఛార్జీలను ప్రకటించినట్లు కోదండరాం తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి ఇండియా కూటమిని బలపరచాలని కోదండరాం పిలుపునిచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా జనసమితి అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీకి జనసమితి ప్రకటించింది. అందులో భాగంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసమితి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది. మద్దతు తెలిపింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జనసమితి, తెలంగాణ జనసమితి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలిపింది. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతుంది. ఇంటింటికి జనసమితి పేరుతోటి ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలనేది ప్రచారం మొదలుపెట్టింది. అందులో భాగంగానే 17 పార్లమెంటు నియోజకవర్గాలకు 17 మంది ఇన్ఛార్జీలను ప్రకటించింది జనసమితి పార్టీ. ప్రొఫెసర్ కోదండరాం నిన్న పొద్దుపోయిన తర్వాత 17 మంది ఇన్ఛార్జీలను నియమించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా స్వంతంగా కాంగ్రెస్ పార్టీతో కాకుండా సొంతంగా జనసమితి ప్రొఫెసర్ కోదండరాం ప్రజా సంఘాలను మమైక్యం చేస్తూ, లౌకిక శక్తులను ఏకం చేస్తూ, ఏదైతే మతోన్మాద విధానాలు అవలంబిస్తున్నటువంటి పార్టీలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు ఇటు లౌకిక శక్తులను ఏకం చేస్తూ వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలనేది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా 17 పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి అభ్యర్థిని గెలిపించాలనేది ఇప్పటికే జనసమితి తీర్మానించింది. అందులో భాగంగానే ఇటు వామపక్ష పార్టీలు కావచ్చు, ఇటు తెలంగాణ జనసమితి ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో కావచ్చు, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలి, ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించాలనేది లక్ష్యంగా పార్టీలు ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అందులో భాగంగానే పార్టీ జనసమితి 17 పార్లమెంటు స్థానాల్లో ఇన్ఛార్జీలు నియమించింది. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు ఈ 11 రోజులు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలనేది రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు. అంతేకాదు తెలంగాణ ప్రజలకు కూడా ఆలోచించుకోవాలి, లౌకిక పార్టీలకు ఓట్లు వేయాలి, మత పార్టీలకు, మత పార్టీ విధానాలకు ఓట్లు వేయకూడదు అనేది తెలంగాణ ప్రజలకు ఇప్పటికే పిలుపునిచ్చారు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలనేది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలకు ఇప్పటికే కోదండరాం పిలుపునిచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించాలనేది ఇప్పటికే కోదండరాం పిలుపునిచ్చినటువంటి నేపథ్యం ఉంది. అందులో భాగంగానే కాంగ్రెస్ జనసమితి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ప్రియా, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ వెంకట్. For more videos like this, subscribe Big TV channel.